నరేష్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఈ విహారయాత్రలో మేము పవిత్ర గారిని మిస్ అయ్యాం. మీరు ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ కలిగిందా మీకు? విహారయాత్రలు ఇప్పుడు వచ్చేసిందిగా, మిస్ అవ్వలేదుగా, అయిపోయిందిగా. వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా. ఐఎమ్ నాట్ మిస్సింగ్ గారు. సార్ ఇంకో క్వశ్చన్, రీసెంట్గా మీరు ఒక ట్వీట్ చేశారు అండ్ ప్రత్యేక హోదా బొనాంజా గురించి పవన్ కళ్యాణ్ డైవర్టింగ్ ఐ థింక్ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. నరేష్ గారు, మై సజెషన్ Done, ఐ విల్ ఎక్స్క్లూజివ్లీ ఏమన్నా ఫోన్ చేయండి అని చెప్తాను. డన్ సార్. నరేష్ గారు, నరేష్ గారు, సో సేమ్ క్వశ్చన్ మీకు కన్వర్ట్ చేస్తే కనుక, అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇందులో కామెడీ అంటే ఎట్లా తీసుకుంటారు ఏంటి అని. కామెడీ అంటే అస్థికలు కలపడం విహారయాత్రకి వెళ్ళడాన్ని కామెడీగా తీస్తే లేదు, అంటే షుగర్ కోటెడ్ పిల్ అంటారండి. కొన్ని చేదు ట్యాబ్లెట్స్కి మంచి స్వీట్ ఇది వేస్తే మనం మింగుతోందండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ శివారి పెళ్ళకి తీసుకోవాలంటే, అంత సీరియస్ పెళ్ళి అవుతుంటే చీర కట్టేయమంటావా ఇప్పేయమంటావా నాకు ఆమె అడుగుతుంటుంది. గుండు కేకమంటావా కేక వద్దా శివయ్య లాఫింగ్ నౌ. ఇట్ ఈస్ వాట్ యు ఆర్ narrating, how you are narrating అండి, అంతే. See, there is a beautiful emotion which this film carries, which is surrounded by so many different eccentric characters and entertainment mingled. ఇది slapstickలా ఇది కాదు. That is why this will stay for a long time. So I fully vouch what he has done. దీనికి ఆన్సర్ మీ దగ్గర నేను ఫోన్ చేసి తెలుసుకుంటాను ఆఫ్టర్ రిలీజ్. యూ విల్ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. నరేష్ గారు, హాయ్ అండి. ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్, మీ యాక్టింగ్ ఏజ్ అంతా కూడా నాకు క్యాపబిలిటీ లేదు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే. అండ్ చాలామంది కూడా మిమ్మల్ని చూస్తే ఐ విష్ ఐ కెన్ లీవ్ దిస్ లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ని బట్టి, సొసైటీని బట్టి దే కాంట్ లీవ్ దట్ లైఫ్. బట్ చాలామంది ఉన్నారు అట్లా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నేను నా పుస్తకంలో 2 రాసుకున్నానమ్మా. ఒకటి, ప్రతి పుస్తకానికి ఆఖరి పేజీ ఉన్నట్టు ప్రతి మనిషికి కూడా ఆఖరి పేజీ ఉంటుంది. ఆఖరి పేజీలో నాకేం అక్కర్లేదు అనుకుంటే మిగతా పేజీలు నింపడం ఈజీ అని రాసుకున్నా. సో ఐ ఎంజాయ్ ఫర్ ద డే 1. 2, అదే పుస్తకంలో ఇంకో పేజీలో ఏం రాశారంటే, స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ద ఓన్లీ ఫ్రూట్ గాడ్ ఈస్ గివెన్ యూ. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఎవ్రీబడి ఉన్న 10 కాలమో రేపో ఎల్లుండో 10 ఏళ్ళో, వై థింక్ అబౌట్ సంబడి అండ్ స్ట్రెస్? యూ ఎంజాయ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ. 50 years అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు, చాలా హ్యాపీ. అంటే ఒకటి వినిపిస్తుందండి, సీనియర్ యాక్టర్లు అందరూ కూడా ఇప్పుడున్న ఫేజ్లో సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసిన రోల్కి వచ్చే అవుట్పుట్కి చాలా తేడా ఉంది. ఈ విషయంలో సీనియర్ ఆర్టిస్టులు అందరూ కాస్త డిప్రెస్, అంటే కొంచెం మనకి రావాల్సిన స్కోప్ రావట్లేదు అంతా. అంటే ఒక రకంగా చెప్పాలంటే హీరో చుట్టూతోనే సినిమా తిరుగుతుంది అని ఒక వార్త ప్రచారం జరుగుతూ ఉంది. సో అంటే మీ వరకు ఇది ఎలా ఉందండి? మీరు ఇప్పుడు లీడ్ రోల్లో చేస్తున్నారు, అద్భుతమైన సినిమా చేశారు, బట్ అదర్ స్టార్ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే? అండి, సి ఇవాళ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా, ఆఫ్టర్ డెత్ లాగా, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాస్ అది హిట్ అండి. మీరు బేబీ తీసుకోండి, ఓ బేబీ మొన్న వచ్చింది, అది తీసుకోండి, మీరు సామాజిక తీసుకోండి, ఇవన్నీ ఎవరండి? ఇట్ ఈస్ బేసికల్లీ ద స్క్రిప్ట్. ఇవాళ సినిమా స్క్రిప్ట్ బాగుంటే 20 కోట్ల నుంచి 100 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది. ఇవాళ కల్కి లాంటి సినిమాలు ఉంటాయి, దే విల్ కంటిన్యూ, దే షుడ్ కంటిన్యూ. ఇవాళ భారతదేశ పరపతిని పెంచిన ఈ సినిమాలన్నీ కూడా. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఇండివిజువల్, డిప్రెస్డ్ ఇండివిజువల్ మాట్లాడే మాటలండి. ఇది నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది కాదండి. టుడే ఇవాళ 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఇవాళ ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నాం. మన సామాజిక వర్గమన నా కెరియర్ని మళ్ళీ నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళింది.
టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం, సచ్ అన్ ఆసమ్ ఫిలిం ఐఎమ్ డూయింగ్. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో దెర్ ఇస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. ఇవాళ కంటెంట్ బేస్డ్ సినిమా ఉంటే ఎవరు హీరో ఎవరు ఇదేని కాకుండా దే విల్ వాచ్ ఫర్ ద కంటెంట్ అండి. సో ఐ డోంట్ థింక్ సో ఐ బిలాంగ్ టు దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ క్రిబ్ అబౌట్ దిస్. అంటే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై 51st ఇయర్, రాదర్ 51 ఇయర్ అయింది. ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి. అది బహుశా అది 10 years బ్యాక్ ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు దాని స్కోప్ లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్సలెంట్ కంటెంట్ వెళ్తుందండి. ఎవ్రీ యాక్టర్ ఇస్ బిజీ ఇన్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ తెలుగు సినిమా జెండా ఎగురుతుందండి. ఇవాళ వీఆర్ గర్వకారణంగా ఉంది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. అంటే జనరల్గా ఏంటంటే నేను అంటే 1972లో చైల్డ్ యాక్టర్గా వచ్చానండి. సో నాకు అన్ని అచీవ్మెంట్స్ నథింగ్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అండి, ఇట్స్ ఎ ట్రావెల్. బట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఈ ట్రావెల్ ఉందే. ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు మేము అంతా కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో పెరిగాం, ఒకటే చోట్ల కలిసేవాళ్ళం. సో మెనీ పీపుల్ అక్రాస్ జనరేషన్స్ వి ట్రావెల్డ్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రావెల్. దట్ ఈస్ మై అచీవ్మెంట్ అంతే. ఆయన ఏదో చిన్న మా బ్రహ్మాండం కాంప్లిమెంట్ ఇచ్చారు కూడా, దాని వెనక ఒక ఇది ఉంది, మా నాన్నగారిని ఆయనలో చూసుకుంటున్నారండి. మీరేమో ఇంకా స్టిల్ యూఆర్ లుకింగ్ యంగ్ ఆఫ్టర్ ఈవెన్ 50s. ఐఎమ్ యంగ్. ఎస్ ఎస్, ఐఎమ్ యంగ్. ఐఎమ్ ప్లేయింగ్ ఫాదర్ రోల్స్. హౌ డిడ్ యూ ఆల్సో ఫాదర్ రోల్స్ చేస్తున్నారు? అది అంటే తనే వాళ్ళ నా ఫాదర్ని చూసుకుంటున్నానని చెప్పడం. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇంకోటి చెప్తాను మీకు. ఆ సినిమా చేసిన తర్వాత నాకు టీనేజ్ గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందరు మీలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుందండి. అవును. సి వాట్ ఈ మీన్స్ ఇస్ ఒక ఫాదర్, కాంటెంపరీ ఫాదర్, ఇప్పుడు అంటే ఆ జనరేషన్ ఫాదర్లో ఎటువంటి ఒక వేరియేషన్ అన్నా చేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్. అంటే హౌస్ హోల్డ్, ఇప్పుడు పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అలా ఫాదర్ నెక్స్ట్ డోర్. సో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అనేది దట్, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రూషియల్ రోల్ ఇన్ దిస్. ఈ క్యారెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్తుంది. బేసిక్గా దిస్ ఇస్ ద లీడ్ రోల్. ఒకరంటే వాట్ యూ కాల్ ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. సో దట్ హ్యాస్ టు కనెక్ట్. ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. యూత్ విల్ కనెక్ట్ టు రాగ్మయూర్. ఇలాగ ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ప్రియా విల్ కనెక్ట్ టు లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్. సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఒక ఏజ్ గ్రూప్ అందరు కనెక్ట్ అవుతుంది. అలా ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని ఈటీవీ పట్ల, ఈ రామోజీరావు గారి ఆర్గనైజేషన్స్ పట్ల మీకు ఒక గొప్ప రెస్పెక్ట్ ఉండటం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వర్ది మ్యాటర్ అండ్ ఇట్స్ ఎ వెల్కమింగ్ ఫ్యాక్ట్. బట్ మీ 50 years ఆఫ్ కెరీర్లో గోల్డెన్ ఫిల్మ్ అనేటువంటి ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఆ రోజున. అది ఇస్ నాట్ అన్ ఆర్డినరీ స్టేట్మెంట్. అంటే ద క్యారెక్టర్స్ మీరు ఈ 50 సంవత్సరాల్లో మీరు ఎన్నెన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇరగదీస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ గివింగ్ సచ్ ఎ హెవీ స్టేట్మెంట్ ఆన్ దిస్ ఫిలిం? అంతగా ట్రిగ్గర్ అయ్యింది, అంతగా నచ్చింది ఏంటి ఇందులో? ఇప్పుడు దీని ఆన్సర్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మీరు August 14th వినాయకులో ఈ సినిమా చూసి మీరు ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తూ ఆనందంతో ఫోన్ చేసినప్పుడు దీని రిజల్ట్ వస్తుంది. అంటే వై ఐఎమ్ సెయింగ్ ఇట్ ఇస్, ప్రతి సినిమాకి స్క్రిప్ట్ అండి. పవర్ ఇస్ స్క్రిప్ట్. కాబట్టి పవర్ఫుల్ స్క్రిప్ట్. తర్వాత బాండింగ్. అంటే ప్రతి వాళ్ళకి నేను ఎందుకు శతమానం భవతితో పోల్చానంటే, అది వేరే ఇది వేరే టోటల్గా. ఒక ట్రావెల్ ఫిలింలో ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీని కలపడం, ఒక ఇంట్లో ఉన్న వేరే ఇంతమంది డిస్ఫంక్షనల్ పీపుల్ కలుస్తూ వెళుతూ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేస్తడమే ఈ యొక్క సినిమా అందం. సో దాంట్లో ఒక చిన్న సస్పెన్స్ ఫ్యాక్టర్, ఆ చెంబు, దాంట్లో అస్థికలు, ఏమవుతుంది పరిస్థితి, ఆ అస్థికలతో ఫుట్బాల్ చాలా ఉంది ఇంట్లో. కాబట్టి ఆల్ దిస్ ఇస్ ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్ హైస్ చాలా వెళ్ళాయి సినిమాలో కూడా. హ్యూమర్ అందరం మేము చేసాం, ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్ ఉంది. ఒక ఎమోషనల్ హై స్క్రిప్ట్ తీసుకెళ్ళింది. వాట్ ఐ మీన్ టు సే ఇస్ హీ స్క్రిప్ట్ గేమ్ ఎన్ ఎమోషనల్ హై. కాబట్టి నేనేం చెప్పానంటే క్లియర్గా, ఉషా కిరణ్కి శ్రీవారికి ప్రేమలో ఎంత గొప్ప సినిమా అవుతుందో, ఈటీవీ విన్కి ఇది అంత గొప్ప సినిమా అవుతుందని చెప్పాను.